గుమ్మూరు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజున్నటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు చైత్రశుద్ధ దశమి ఉదయం 7:08 వరకు ఉండి తర్వాత నుంచి కూడా రోజంతా ఏకాదశి ఉన్నది. సోమవారం మఖా నక్షత్రం, గండయోగం, గరజి, వణిజ కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున గృహప్రవేశానికి అనుకూలంగా ఉంది. అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. గృహప్రవేశానికి చాలా చక్కని సుముహూర్తాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఈరోజు ఏకాదశి అనేటువంటి కారణం చేత చాలా అద్భుతంగా యోగించేటువంటి రోజు. ఈ ఏకాదశి కలిగినటువంటి రోజున ఉపవసించడం, శ్రీమన్నారాయణ సేవించడం అనేది సర్వసాధారణంగా మనం అందరం చేసేటువంటి పని. అయితే దీనికి తోడుగా ఈ రోజున మనం చాలా విశేషమైనటువంటి 3 కృత్యాలు చేయాలి అని చెప్పని మనకి వ్రత గ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తూ వస్తున్నాయి. వాటిలో మొట్టమొదటిది విష్ణు డోలోత్సవము. ఈ విష్ణు డోలోత్సవం అంటే స్వామివారికి చేసేటువంటి ఉయ్యాల సేవ. దీన్నే ఉంజల్ సేవ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. డోలోత్సవం అనేది సంస్కృత పదం, ఉంజల్ సేవ అనేది ద్రావిడ పదం, ఉయ్యాల సేవ అనేది మన తెలుగువారు మనం చెప్పుకునేటువంటి పదంగా చెప్పుకోవాలి. ఈ ఏకాదశితో ప్రారంభం చేసి మాసపర్యంతంగా కానీ లేదా కనీసం ఈ ఒక్కరోజు అయినా సరే మహావిష్ణువుని ఏ రూపంలో అయినా అప్పటికీ కూడా నారాయణుడిగా కావచ్చు, రాముడిగా కావచ్చు, కృష్ణుడిగా కావచ్చు, ఏ రూపంలో అయినప్పటికీ ఈ రోజున శ్రీమన్నారాయణని చక్కగా ఉయ్యాలలో కూర్చోబెట్టి స్వామివారికి షోడశోపచారాలతో పూజ చేసి సంగీతం శ్రావ్యంగా వినిపిస్తూ ఉయ్యాల ఊపుతూ స్వామివారికి సేవ చేయాలి. ఇలా విష్ణు డోలోత్సవం చేయటం వలన శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పని మనకి ప్రతీతిగా చెప్పబడుతున్నటువంటి అంశం. అలానే ఏకాదశ్యాన్ తతస్త్రీభిర్దేవి పూజ్యాచ రుక్మిణి పుష్పాలంకార ధూపాన్న వస్త్రై బ్రాహ్మణ తర్పణై అంటూ ఈ చైత్రమాసంలో వచ్చినటువంటి శుద్ధ ఏకాదశి ఉన్నటువంటి రోజున రుక్మిణీదేవిని పూజించాలి. విశేషమైనటువంటి ధూపదీపాదులతోటి, వస్త్రాదులతోటి, నైవేద్యాదులతోటి, బ్రాహ్మణ సంతర్పణలతోటి ఎవరైతే గనక ఈరోజు రుక్మిణీదేవిని పూజిస్తారో వారందరికీ కూడా రుక్మిణీమాత యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అన్నారు. మహాలక్ష్మీదేవి ఎప్పుడు కూడా అనపాని అయి స్వామివారిని వెన్నంటి ఉంటూ ఉంటుంది. ఎలా అయితే ఆకాశంలో మెరుపు మెరుస్తూ ఉంటుందో, ఆకాశమంతా కూడా నారాయణుడైతే ఆ మెరుపు లక్ష్మిగా మనం భావన చేస్తూ ఉంటాము. సూర్యుడి యొక్క వెలుగు లక్ష్మిగా ఉండి సూర్యుడు నారాయణుడిగా ఉంటూ ఉంటాడో, చంద్రుడు నారాయణుడైతే ఆయన యొక్క ఉండేటువంటి వెన్నెల అనేటువంటి కాంతి లక్ష్మిగా ఉంటూ ఉంటుందో, అదే ప్రకారంగా స్వామి ఎప్పుడు ఏ అవతారమును స్వీకరించి వచ్చినా కూడా అమ్మవారు అనపాయిని అయి ఆయన వెంబడిస్తూనే వస్తూ ఉంటుంది. మనకి మత్స్యకూర్మ వరాహాది రూపాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వట్లేదు కదా అంటే ఆ రూపాల్లో కూడా స్వామివారి యొక్క హృదయస్థానం ముందు విభిన్నమైనటువంటి నామములతో అమ్మవారు ఉన్నారు అని చెప్పి లక్ష్మీతంత్రం పేర్కొంటూ వస్తున్నటువంటి మాట. అందుకని ఎప్పుడు కూడా స్వామి అమ్మవారు లేకుండా లేరు. ఆ క్రమంలో మహాపాతివ్రత్యాన్ని ప్రకటించి లోకంలో అందరూ కూడా ఇలా ఉండాలి అని చెప్పని చూపించినటువంటి అవతార విశేషం, పరమ సాత్వికమైనటువంటి అవతార స్వరూపాన్ని స్వీకరించినటువంటి రూపం రుక్మిణి అమ్మవారి యొక్క రూపం. అందుకని రుక్మిణీదేవిని ఈ రోజున పూజించడం వలన మనందరికి కూడా ఆ సాత్విక గుణం అలవడుతుందని చెప్పని, అదే ప్రకారంగా స్త్రీలకైతే కనుక 5వతనం కలుగుతుందని చెప్పని బ్రహ్మపురాణం మనకు తెలియజేస్తూ వస్తున్నది. తత్రైవ సౌవర్ణం వామనం సంపూజ్య ద్వాదశ్యం బ్రాహ్మణాయ దద్యాత్ అని చెప్పబడినటువంటి కారణం చేత ఈరోజు బంగారు ప్రతిమా రూపంలో వామనస్వామి వారి యొక్క రూపాన్ని తయారు చేసి ఆ వామన రూపాన్ని పూజించి రేపటి రోజున బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఇలా రేపటి రోజున బ్రాహ్మణుడికి దానంగా ఇస్తారు కనుక దీనికి వామన ద్వాదశి వ్రతం అనేటువంటి పేరు కూడా ఉన్నది అని అన్నారు. ఈ వామన ద్వాదశి వ్రతాన్ని ఏ ప్రకారంగా విస్తారంగా చేయాలో రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది మరొక రకమైనటువంటి వామన ద్వాదశి వ్రతం. ఈ రోజున చేయవలసినటువంటి వ్రతం ఏమిటయ్యానంటే సువర్ణంతో వామనమూర్తిని తయారు చేసి దాన్ని పూజించి రేపటి రోజున దానంగా ఇవ్వాలి. వామనమూర్తిని ఎవరైతే పూజిస్తారో వారికి అన్న వస్త్రాదులకు లోటు ఉండదు. అందుకని అన్న వస్త్రాదులకు లోటు లేకుండా ఇది చేస్తుంది అని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక ప్రతి మాసము కూడా ఉండేటువంటి ఏకాదశులు ఏవైతే ఉంటాయి వీటిలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంటుందని, దానికి ఒక ప్రత్యేకత ఉంటుందని మనం ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో చైత్రస్య శుక్లైకాదశ్యాం అంటూ ఈ ఏకాదశికి కామదా ఏకాదశి అనేటువంటి పేరుంటుందని, ఈ రోజున ఉపవసించి అయ్యంతు కామదానామ సర్వపాతకనాశిని భుక్తిముక్తి ప్రదా విప్రా భక్త్యా సంయోగ ఉపోషిత అంటూ పుండరీకాక్షనామంతో స్వామివారిని పూజ చేసి ఈ రోజంతా కూడా ఉపవాసించి రేపటి రోజున బ్రాహ్మణ సంతర్పణ చేసి ద్వాదశి గడియల దాటకముందు పాలన చేసినట్లయితే కనుక సమస్తమైనటువంటి పాతకాలు కూడా నశించడంతో పాటుగా భుక్తిముక్తులు ఏర్పడతాయని అన్నారు. కామదా పేరులోనే ఉంది. ఎవరు ఏ వరాన్ని కోరుకుంటే ఆ వరాన్ని ఇది వర్షిస్తుంది కనుక దీనికి కామదా ఏకాదశి అనేటువంటి పేరున్నది అని అన్నారు.
ఈ ఏకాదశి ఎలా ఆవిర్భవించింది, కామదా ఏకాదశి, దీనికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటనే దాన్ని పద్మపురాణం తెలియజేస్తూ ఒక కథారూపంలో మనకు చెప్తుంది. పుండరీక నగరము అనబడేటువంటి ఒక నగరం ఉందిట. ఈ పుండరీక నగరం దివ్యమైనటువంటి నాగులకు ఆలవాలమైనటువంటి నగరం. ఇక్కడ కర్కోటకుడు, అనంతుడు ఇత్యాదిగా ఉండేటువంటి దివ్యమైనటువంటి నాగులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ లోకంలో విహరిస్తూ ఉంటారట. ఈ పుండరీక నగరాన్ని ఏలేటువంటి రాజుగారి పేరు కూడా పుండరీకుడు అనబడేటువంటి సర్పరాజే. ఈ పుండరీకుడు అనేటువంటి సర్పరాజు యొక్క ఏలుబడిలో ఈ రాజ్యం చాలా సుభిక్షంగా, సుఖవంతంగా, ఆనందప్రదంగా, నాగులందరికీ కూడా ఆవాస యోగ్యంగా సాగుతూ వస్తున్నది. అటువంటి ఈ నాగలోకంలో నాగులందరూ కూడా ఆనందించడానికి గాను గంధర్వగానం నిత్యం ఉంటూ ఉండేది, అప్సరోనాట్యం ఉంటూ ఉండేది. అటువంటి ఆ గంధర్వగానాన్ని ఆలాపన చేయడానికి ఒక రోజున ఒక గంధర్వుడు కూడుకున్నట్ట. ఆయన పేరు లలితుడు. రాగతాళ సమన్వితంగా గానం చేయడంలో ఆయనే సాటి. అసలు సంగీతానికి పెట్టింది వేరే గంధర్వులు, ఆయన చక్కగా గానం చేస్తున్నట్ట. అలా గానం చేస్తూ ఉన్నట్టుంటే ఆయన మనస్సు ఎక్కడికి వెళ్ళింది, భార్య మీదకి వెళ్ళింది. ఆవిడ యొక్క రూపాన్ని, ఆవిడకు ఉండేటువంటి సౌందర్యాన్ని, అందాన్ని, వన్యచిన్నల్ని మనస్సులో ఊహించుకుంటూ ఈయన గానం చేస్తున్నట్ట. దీన్ని పసిగట్టాడు కర్కోటకుడు పసిగట్టి పుండరీకుడితో చెప్పాట, మహారాజా, ఇతను మనస్సులో తన భార్యను ఊహించుకుంటూ గానం చేస్తున్నాడు, మనస్సు చేత ఇతను వ్యభిచరించినటువంటి వాడయ్యాడు. మనోవాక్కాయజముల త్రికరణ శుద్ధిగా చేయవలసినటువంటి గానములో మనస్సు ఇతనికి లోపించింది కనుక ఇతను దండనార్హుడు అన్నట్ట కర్కోటకుడు. వెంటనే పుండరీకుడు కళ్ళెర్ర చేసి చూశాడు. అందుకని భగవంతుడి దగ్గర మనం ఎప్పుడైనా సరే గానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. భగవంతుడికి మనం చేస్తున్నది గాన రూపంలో చేసేటువంటి కైంకర్యం. అందుకని ఆ గానం కనుక జాగ్రత్తగా చేస్తూ వచ్చామా అది మనకు మోక్షాన్ని కలుగజేస్తుంది. త్యాగరాజస్వామి వారు కానీ, శ్యామశాస్త్రుల వారు కానీ, ముత్తుస్వామి దీక్షితాల వారు కానీ వీరందరూ కూడా కేవలం సంగీత గానము ద్వారానే తరించారంటానికి గల కారణం అది. ఎప్పుడైతే మనస్సుని పరమాత్మ యందు నిలిపి ఆ సంగీత సేవ చేస్తామో ఆ సంగీత సేవ ద్వారా మనం తరించిపోతాం. ఎందుకంటే రాజోపచారాల్లో భాగంగా ప్రతిరోజు కూడా స్వామివారికి సంగీత సేవ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. సంగీతం, నాట్యం ఇవన్నీ కేవలం ఆస్వాదించడానికి ఉండేటువంటి కళలే కాదు, మోక్షం దాకా తీసుకువెళ్ళడానికి ఉండేటువంటి దివ్యమైనటువంటి సోపానాలు. అటువంటి ఈ మనస్సు చేత ఇతడు చేసినటువంటి తప్పిదాన్ని గ్రహించినటువంటి వాడై పుండరీకుడు ఇతను శపించాట. నీవు మహాభూతానివై బ్రహ్మరాక్షసుడివై పడి ఉండేదివగాక అని చెప్పని. దాంతో ఆ లలితుడు శాపగ్రస్తుడై రాక్షస రూపాన్ని సంతరించుకున్నటువంటి వాడై పెద్దదైనటువంటి కొండల మీద వాటి మీద విహరిస్తూ తనకున్నటువంటి ఆ రాక్షస రూపంతో సంచరించలేక రోజు కూడా విలపిస్తూ నానా రకాలైనటువంటి భక్షణాలన్నీ కూడా చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నట్టు. అతనికి కలిగినటువంటి ఆ అవస్థను చూసి అతని భార్య అయినటువంటి లలిత చాలా బాధపడిందిట. అయ్యో, నా భర్తకి ఇటువంటి వికారమైన రూపం కలిగిందే, షటసోపేతమైనటువంటి భోజనం చేసేటువంటి వాడు మాంసం తిని బ్రతకవలసి వస్తున్నదే, ఏనాడు కూడా ఎవరికి కూడా హాని చేయనటువంటి వాడే, అయ్యో ఎట్లా ఇతన్ని ఉద్ధరించాలి అని చెప్పని ఆ తల్లి బాధపడుతూ అనేకమైనటువంటి ప్రాంతాలు సంచారం చేయడం మొదలుపెట్టిందిట. తీర్థయాత్రలు చేస్తూ వెళ్తున్నదిట. అలా వెళ్తూ ఉండగా ఒకానొక చోట శాంతుడు అనబడేటువంటి ముని యొక్క ఆశ్రమం ఇవిడికి కనబడింది. ఆ ఆశ్రమంలోకి వెళ్ళి ఆ మహర్షికి తన కష్టాన్ని చెప్పుకుంది. వెంటనే ఆ మహర్షి దివ్య దృష్టితో చూసి ఆవిడతో ఒక మాట అన్నట్టు, అమ్మాయి, ఇప్పుడు చైత్రమాసంలో ఉన్నటువంటి ఏకాదశి రాబోతున్నది కనుక ఈ ఏకాదశి నాడు నీవు ఉపవసించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు దారబోసినట్లయితే అతనికి ఉన్నటువంటి ఈ రూపం అంతా కూడా పోయి తిరిగి మళ్ళీ యథాపూర్వ స్థితికి అతను వస్తాడు అని చెప్పాట. వెంటనే లలిత చాలా భక్తితోటి ఈ చైత్రమాసంలో ఉన్నటువంటి శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ ఉపవాస ఫలితాన్నంతా కూడా తన భర్తకి దారపోయిగా ఆ లలితుడు తిరిగి తన పూర్వరూపాన్ని సంతరించుకున్నట్ట. ఇలా ఎటువంటి శాపదోషాదులు ఉన్నప్పుడు కూడా తీసివేసి మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేరుస్తుంది కనుక దీనికి కామదా ఏకాదశి అనేటువంటి పేరున్నదని చెప్తూ సాక్షాత్తు కృష్ణ పరమాత్మ సెలవిస్తూ బ్రహ్మహత్యాది పాపాగ్ని విశాచత్వాది వినాశిని నాత పరతరాకాచి త్రైలోక్యే సచరాచరే. అసలు ఈ ఏకాదశి మనకి చైత్రమాసంలో ఉన్నటువంటి కామదా ఏకాదశి చాలా గొప్పదయ్యా. దీన్ని మించినటువంటి పుణ్యప్రదాయకమైనటువంటి తిథి 3 లోకాల్లో కూడా లేదు. బ్రహ్మహత్యాది పాపగ్ని, బ్రహ్మహత్యాది మహాపాతకాలను కూడా పోగొడుతుంది. పిశాచత్వాది వినాశిని, పిశాచాది దోషాదులు ఏవైతే ఉన్నాయో, రూపాదులు ఏవైతే ఉన్నాయో వీటిని పోగొడుతుంది. ఆ యోనుల్లో మనం పడకుండా కాపాడుతుంది. పఠనాత్ శ్రవణాత్ రాజన్వా జపేయం ఫలం లవేత్, వాజపేయ లవం ఫలం లవేత్. ఎవరైతే ఈ కథని చదువుతారో లేకపోతే శ్రవణం చేస్తారో వారందరూ కూడా వాజపేయ యాగఫలం చేసినంత ఫలితం కలుగుతుంది అని చెప్పని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ సెలవిచ్చాడంటే ఈ కామదా ఏకాదశి వైభవం ఎట్టుదో మనం తెలుసుకోవచ్చు. అటువంటి ఏకాదశి నాడు మనం అందరం కూడా ఉపవసించి శ్రీమన్నారాయణుడి యొక్క సేవ చేసుకుని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి తరించదువుగా కానీ ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం గమనిద్దాం.
మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి వివాదాల యొక్క పరిష్కారానికి ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. విడాకుల దాకా వెళ్ళిపోయినటువంటి పరిహారాలు కాదు కానివ్వండి, మనకి తరచుగా వివాదాలు వస్తున్నాయి, ఈ తరచుగా వచ్చేటువంటి వివాదాలు తగ్గిపోవాలి, ఆనందప్రదమైనటువంటి జీవనాన్ని మేము గడపాలి అనుకునేటువంటి దంపతులు ఆచరించడానికి అనువుగా ఉండేటువంటి పరిహారం ఈ పరిహారం. అయితే ఇది ఎవరు చేయాలి? భర్త చేయాలి ఈ పరిహారాన్ని. ఇది మీరు వరుసగా 21 రోజుల పాటు చేసుకోవచ్చు పరిహారం. వరుసగా 21 రోజుల పాటు చేసుకోవాలి పరిహారాన్ని. ఈ 21 రోజుల పాటు మీరు చేయవలసింది ఏంటి? ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని జ్ఞాపకం పెట్టుకొని రోజు కూడా 500 సార్లకి తక్కువ కాకుండా చెప్పాలి. ఇంచుమించుగా 5 మాలలు జపం చేయాలి. ఒక మాలలో 108 పూసలు ఉంటాయి కనుక 108 × 5 సార్లు మీరు దీన్ని జపం చేయాలి. సుమారుగా 500 పైచులకు అనమాట. పెద్ద కష్టమేం కాదు. చిన్న మంత్రం. నేను నా భార్య అన్యోన్యంగా ఉండాలి, మా ఇద్దరి మధ్యలో ఎటువంటి తగాదాలు వివాదాలు కొట్లాట్లు ఏవి లేకుండా ఉండాలి, ఆనందంగా మేము జీవించాలి అని పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని మీరు ఈ మంత్రజపాన్ని చేయాలి. ఇంతే మీరు చేయవలసిందల్లా. అయితే ఈ మంత్రజపాన్ని శివాలయంలో చేయాలి. ఈ 21 రోజుల పాటు కూడా శివాలయంలోనే చేయాలి. శివాలయంలో మీరు ఎక్కడైనా సరే కూర్చోండి గాక తూర్పు ముఖంగా కూర్చొని చేయండి అంతే. మీరు చేయవలసిందల్లా ఇది ఒక్కటే పని. ఏమిటి ఆ మంత్రం? శివ శివ రటే సంకట కటే. ఇంతే, చాలా తేలికైన మంత్రం. శివ శివ రటే సంకట కటే, శివ శివ రటే సంకట కటే. ఇలా జపం చేయడమే. శివ శివ రటే సంకట కటే, శివ శివ రటే సంకట కటే, శివ శివ రటే సంకట కటే. ఇలా హాయిగా జపం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 500 పైచులుకుగా దీన్ని ప్రతిరోజు కూడా శివాలయంలో వరుసగా 21 రోజుల పాటు జపం చేసినట్లయితే ఖాయంగా భార్యాభర్తల మధ్యలో వస్తున్నటువంటి తగాదాలు వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హుష్కాకైపోతాయంటలో సందేహం లేదు, తొలగిపోతాయి. వరుసగా 21 రోజుల పాటు చేయడం కుదిరినటువంటి వారు ప్రతి సోమవారం కూడా చేస్తూ రావచ్చు. కానీ వరుసగా 21 రోజులు చేసినట్లయితే త్వరగా మనకి ప్రభావం కనబడుతుంది. ప్రతి సోమవారం చేస్తూ వచ్చినట్లయితే కనుక నిదానం మీద ప్రభావం కనబడుతుంది. అంతే తేడా. ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.